మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత. ఇవాళ మరి దునియాల ఏం జరుగుతుంది, ఎట్టటి సంగతి, కథ మాత్రం ఏముంది అనేది ఇవాళ ఏ పేపర్లలో ఏం జాతకం రాసుకొచ్చారో ఒక్కసారి ఆలకిద్దాం. నా ఫోన్ కూడా మహాపత్రికలో ఏం రాసుకొచ్చారయ్యా అంటే, నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఏపీ పిసిసి చీఫ్ షర్మిల సంచలన ఆరోపణలు. ఆ వివరాలు ఎప్పటికప్పుడు జగన్కు చేరవేశారని అనుమానం. కోడ్ భాష వాడి సంభాషణలు రికార్డు చేశారని వ్యాఖ్య. ఇన్నాళ్ళలో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగు ఇంత తెలంగాణ సరిహద్దు దాటి ఇప్పుడు ఏపీలో కూడా పడ్డదట కథ. ఇక రొయ్యల పులుసు సోపతాయ్, పచ్చాపల సోపతాయ్. నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు. ఇటు కేసీరావు అటు జగనాలు ఇద్దరిది శోభతేనా మనకి ఎరుకున్న ముచ్చటే. ఈ కోళ్ళాగలు ఇక ఎలక్షన్ల ముందర ఇప్పటికే మూత మోగుతుంది. పాపం పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అయితే ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దేశంలో ఇంత పెద్ద కేసు, ఇంత పెద్ద కథ, ఇంత పెద్ద నేరం అసలు జరగలేదేమో. దాదాపు 1000 ఫోన్ల దాకా వీళ్ళు ట్యాపింగ్ చేసిన ఘనత చరిత్ర ఇవాళ చరిత్ర పుటలలో ఇవాళ పేరు ప్రఖ్యాతులు స్థానం సంపాదించుకుర్రు. ఎవరు? కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు. ఇక షర్మిల కూడా నా ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు. నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా అనేది కూడా నా సమాచారం మొత్తం మా అన్నకు చేరవేసిర్రు అని ఇప్పుడు షర్మిలమ్మ కూడా పాపం శరానికి వచ్చి ఇక మరో ముత్తుకోబడుతుంది. గిసబోచి కథలు నడుస్తున్నాయి. ఇగో ఉన్న చూడుడా 1000 ఫోన్లు ట్యాప్. ముఖ్యమంత్రి రేవంత్, పిసిసి చీఫ్ మహేష్ సహా. కాంగ్రెస్ అభ్యర్థుల ఫోన్లన్నీ ట్యాప్. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, సర్వే ఏజెన్సీలు, బీజేపీ బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్. కేసీఆర్ కనుసన్నల్లో ప్రభాకర్ రావు టీం ఆపరేషన్. సంచలనంగా మారిన ట్యాపింగ్ విషయాలు. మావోయిస్టు సానుభూతి పరుల పేరుతో మా ఫోన్లు ట్యాప్ చేశారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక చూస్తుర్రా, ఆఖరకు వస్తారా కల సొంత పార్టీ లీడర్లు కూడా గట్టిన చుట్టపక్కల అనుబంధాలు, బంధాలు అని మరి ఏమన్నా ఏర్పాటు చేసుకొని ఇట్లా ఏమన్నా మళ్ళీ మా ఆయం ఏమన్నా అటు పోతుందా అని సొంత పార్టీ లీడర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసిర్రు. ఇటు కాంగ్రెస్ వాళ్ళని వదిలిపెట్టలే, ఇటు బీజేపీ వాళ్ళని వదిలిపెట్టలే, ఇటు సినీ ప్రముఖుల వదిలిపెట్టలే, వ్యాపారవేత్తల వదిలిపెట్టలే, జర్నలిస్టుల వదిలిపెట్టలే, సర్వే ఏజెన్సీల వదిలిపెట్టలే, ఆఖరికి పెళ్ళ మొగడు మాట్లాడుకున్న ముచ్చట్లు కూడా వదిలిపెట్టలేదు ఈ కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు. ఇక దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే రేపు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వాలు కూడా ఇటువంటి చెడు కార్యానికి పూనుకోవు అనేది ఇప్పుడు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆంబయం వెళ్ళబోసుకుంటుండు. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించవలసిందే అనేది ఇప్పుడు ఆయన కుండ బద్దలు కొడుతుండు. మొత్తానికి ఈ రకంగా ప్రధానంగా అప్పుడు పిసిసి చీఫ్గా ఉన్న గతంలో రేవంత్ రెడ్డిది, ఇటు మళ్ళీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ది, వీళ్ళు తిన్నరా పన్నెరా, ఏ మూలకు పోతుర్రు, ఏ సందుకు పోతుర్రు, ఏ ఆడకట్టుకు పోతుర్రు, ఏ ఊరికి పోతుర్రు, ఎవరితోటి మాట్లాడుతుర్రు, ఏ దావత్లో పోయిర్రు, ఏ పండుగలకు పోయిర్రు, ఏ పెళ్లికి పోయిర్రు, ఏ పేరంటానికి పోయిర్రు అనేది బిర్రగా పసిబట్టి అడుగున నిఘా పెట్టిర్రు డేగ కన్నోలే. అప్పుడు ఎవరో కల్వకుంట్ల కుటుంబం కేసీరావయ్య ఇక ఈ ప్రభాకర్ రావుతోటి సమాచారం ఎప్పటికప్పుడు సమాచారం
తీసుకుంటూనే ఉండేదట ఆఖరికి వస్తారకల్లా ఇది ఇప్పుడు ఆ పాపాల పుట్ట పక్కన పగిలి ఇక ఉన్న వాస్తవాలన్నీ బయటికి వచ్చేయాల గడియ రానే వచ్చింది. పాపం దాగదు కదా, దొంగతనం దాగదు కదా, అందుకనే ఇప్పుడు పాపం పంట పండే కాలం వచ్చింది. కల్వకుంట్ల కుటుంబం వాళ్ళ పాపం పంట పండే కాలం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 1000 మంది ప్రముఖులు ప్రజాప్రతినిధుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు వెలుగులోకి రావడంతో బాధితుల నుంచి అధికారులు వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ బిఎస్లోని సిట్ కార్యాలయానికి టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, గద్వాల జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి సరితా యాదవ్ మంగళవారం హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ప్రతిపక్షంలోని కీలక నేతలందరి ఫోన్లన్నీ ట్యాప్ చేశారు. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని అందుకోవాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ క్రమంలో రాష్ట్రంలోని విపక్ష నేతలతో పాటు స్వపక్షంలోనే వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేతలు, అలాగే పక్కా రాష్ట్రంలో పలువురు నేతల దృష్టి సారించింది. అందులో భాగంగా వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసింది. ఇది కథ, అసలైన కథ ఇది. పొంగులేటి కోమటిరెడ్డి టార్గెట్. ఇప్పుడు ఇక్కడ ఈ కోల్యాగా, ఇక్కడ ఈ కోల్యాగా, ఓటేమో నల్గొండ కోల్యాగా, ఓటేమో ఖమ్మం కోల్యాగా, ఈ 2 కోల్యాగల మీద బాగా కన్ను పెట్టిరట. 2023 వాట్సాప్ గ్రూపుతో నిఘా, దొంగ దెబ్బ తీసిన ఎస్ఐబి, ట్యాపింగ్తో ఆర్థిక మూలాలపై దాడి, సిట్ విచారణలో సంచలనాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తులో సిట్ అధికారులు వేగం పెంచగా సంచలనాలు బయటికి వస్తున్నాయి. 2023 ఎన్నికలకు ముందు ఎక్కువ మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు విచారణలో తెలిపారు. రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సినీ ప్రముఖులు గీల ఫోన్లనే టార్గెట్గా ఈ తతంగం నడిపినట్లు అంచనాకు వచ్చారు. 2023 ఎన్నికల వేళ క్రియేట్ చేసిన పోల్ 2023 వాట్సాప్ గ్రూప్ పైన ఆరా తీయబోతున్నారు. ప్రధానంగా ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ట్యాపింగ్ నిఘా వల్ల అధికంగా నష్టపోయినట్టు తెలుస్తుంది. చూస్తున్నారు. ఇది కథ. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ పెద్ద కోల్యాగా, ఈ కోల్యాగతోటి, ప్రభాకర్ రావు కోల్యాగతోటి తమాషగా కథ నడిపించింది అట. ఆఖరికి పెళ్ళం మొగడు మాట్లాడుకునే మాటలు కూడా విన్నాడంటే ఇటువంటి దౌర్భాగ్యమైన పాలన ఎవరు చేయలేదేమో ఈ భారతదేశంలో అనిపిస్తుంది. గసోడి సుఖం పూస ఇప్పుడు పాపాల పుట్ట బగులుతుంటే చిన్నగా మెల్లగా ఈయన రాయవరం అంతా, ఈయన కథమంతలం అంతా బయటకు వస్తుంది. ఇటువంటి పనిమంతుడు ఎంత ఖర్చైనా వెనకాడొద్దు. రాష్ట్రంలో అత్యాధునిక గోశాలల ఏర్పాటు, గోవుల సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలి. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. గో సంరక్షణపై ఉన్నతాధికారులతో సీఎం సమావేశం. మొత్తానికి ఓ మంచి కార్యమే ముంగటేసుకుర్రు. ఎందుకంటే మరి సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి, జగతిలోన గోమాతకు ప్రథమ స్థానం అని తెలిపెను తిరుమల తిరుపతి దేవస్థానం. మరి సకల దేవతలు ఆవహించి ఉన్న గోమాతను పూజిస్తే సకల దేవతలను కొలిచినట్టే. మరి గసవంటి గోమాతలకు, గసవంటి గోవులకు సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి మరి అధికారులకు ఆర్డర్ చేసిండట. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అత్యాధునిక గోశాలల ఏర్పాటు చేయాలి. ఎంత ఖర్చైన పురస్తే ఈ సకల దేవతా రూపిణి గోమహాలక్ష్మి గోమాతలను, గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని అధికారులకైతే వేగాల మీద ఆర్డర్ చేసిండు. మరి గోశాలల ఏర్పాటుకు ఎంత ఖర్చైనా పర్వాలేదు, బ్రహ్మాండంగా గోశాలల ఏర్పాటు కావాలి, చెయ్యాలి అని ఈ రకంగా రేవంత్ రెడ్డి గోమాతల మీద ప్రేమ చూపిస్తుండు. చలో
పిసిసి చీఫ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు. ఫోన్ ట్యాప్ వ్యవహారంలో ఆరోపణలు చేశారని నోటీసులు. మీడియా ముందు ఆధారాలు లేని వ్యాఖ్యలు చేశారన్న కేటీఆర్. మహేష్ కుమార్ గౌడ్ వెంటనే బేషరతుగా క్షమాపణ డిమాండ్. ఫోన్ ట్యాపింగ్ పేరిట పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అసత్య ఆరోపణలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హామీలు అమలు చేయడం చేత కానీ కాంగ్రెస్ సర్కారు తన చేతి కాగితాన్ని కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమ పార్టీ నేతలపై ఇంతటి దిగజాడు వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు ఈ సొక్కంపూస పలుకులు వలుకుతుంది. అసలు ఫోన్ ట్యాపింగ్లో మేము ఏ తప్పు చేయలేదు, అసలు మాకు తెలియదు, మేము శుద్ధపూసలం, మాకు ఏ పాపం తెలియదు. కానీ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ మా మీద మా బీఆర్ఎస్ నేతల మీద అవాండాలు వేస్తుండు, అపనిందలు మోపు చేస్తుండు అని ఇప్పుడు కేటీఆర్ శరానికి వచ్చిండు. వచ్చి ఏం చేసిండు? లీగల్ నోటీసులు పంపించిండాట. ఏం జరుగుతుంది, కథమతలు ఏంది, సిట్టు విచారణలో ఏమేమి బయటకు వస్తున్నాయి, ఏంది ఏం కథ అనేది ఈ తెలంగాణ సమాజం చూస్తలేదా? అంత ఎడ్డోళ్ళు అయ్యేపటికనే కారుకు టక్కర పెట్టి చెయ్యికి శేఖాండించి కుర్చీలో కూర్చోబెట్టిరా. అయ్యా చాలు, నీ ఉద్దారకం చాలు, 10 ఏళ్ళల్లో ఇక మీరు చేసింది ఏమి లేదు, తెలంగాణలో మార్పు జరిగింది ఏమి లేదు. ఇక్కడ మార్పు జరిగిందంటే మీ కుటుంబంలో మార్పు వచ్చింది. ఏంది, గతంలో ప్యారగాన్ చెప్పులతో తిరిగిన మీరు ఇవాళ ఫామ్ హౌజులు, ఇవాళ కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల దోపిడీ నిట్ట నిలువున మీరు దోపిడీ చేసుకుర్రు, సంపాదించుకుర్రు, ముళ్ళ కట్టుకుర్రు, మూట కట్టుకుర్రు, ఇష్టం వచ్చిన కాడ దాచిపెట్టుకుర్రు అనేది జనాలకు అర్థమయ్యే మీ తోక కత్తిరించారు. అందుకనే పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా మీకు గుండుసునే వచ్చింది. ఇక లాభం లేదని కుయ్యో ముర్రో మొత్తుకుంటా లోపలనే నోరు మూసుకొని తలుపులు పెట్టుకొని ఆఖరికి వస్తారు కదా. ఎమ్మెల్సీ ఎలక్షన్లకు మీరు జాడపత్త లేకుంటే పోయిర్రు. కనీసం పోటీ చేద్దామన్న ఆలోచన సోయి కూడా మీకు లేకపోయింది. ఇక లాభం లేదు, జనాలు మనల్ని ఎలక్షన్లో పోతే తిప్పట్లాడతారేమో అన్న ఆలోచన. ఇగో డిసెంబర్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రానే వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పుడే ఉండకపోవచ్చు. ఆ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ గెజిట్ పంపించింది. CEO సుదర్శన్ రెడ్డి వెల్లడి. చూద్దాం ఈ కథ ఏందో. ఎందుకంటే ఇప్పుడు 30 మంది కోళ్ళాగల దాకా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం ఇక ఈ కండతోనే ఎదురు చూస్తున్నాయి అనుకో రాదురి. కేంద్ర ఎన్నికల సంఘం చాలా సంస్కరణలను తీసుకువస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. BLO బూత్ లెవెల్ ఏజెంట్స్ EROలతో ఇంటరాక్టివ్ కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. BLOలకు ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తుందని వివరించారు. పోలింగ్ స్టేషన్లలో మినిమం ఓటర్ల సంఖ్యను 1200కు కుదించిందని గుర్తు చేశారు. పోలింగు కేంద్రాల వద్ద ఆంక్షలను 200 మీటర్ల నుంచి కిలోమీటర్ వరకు పెంచిందని వెల్లడించారు. 2-3 రాష్ట్రాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే వచ్చిందని CEO గుర్తు చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పుడే ఉండకపోవచ్చని తెలిపారు. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ తమకు గెజిట్ పంపించిందని గుర్తు చేశారు. ఆ గెజిట్ తాము యథాతథంగా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని అన్నారు. జూబ్లీ హిల్స్లో డిసెంబర్ వరకు కొత్త ఎమ్మెల్యే ఎన్నిక జరగాలని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి కిలోమీటర్ వరకు పార్టీలు ప్రచారం చేయడానికి వీల్లేదని అన్నారు. పోలింగ్ సెంటర్స్ వద్ద ఇక నుంచి మొబైల్ ఫోన్స్ కోసం డిపాజిట్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పుడే ఉండకపోవచ్చు అనేది మరి CEO సుదర్శన్ రెడ్డి ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. ఇక అది డిసెంబర్లో, అంటే ఇప్పుడు ఇదేంది పిల్లగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంకా 6 నెలలు, ఇంకా 6 నెలల టైము
మరి చెప్తుర్రు. ఇక మరి అప్పటిదాకా ఈ కోజాగలు ఎప్పుడు 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 ఇంకెప్పుడు ఇంకెప్పుడు అని ఇప్పుడు 30-40 మంది కోజాగలు తారాడుతున్నాయట జూబిలీహిల్స్ ఉప ఎన్నిక మీద. నేను అంటే నేను అని ఇప్పుడు రంగంకు ఇక మరి కోజాగలన్నీ సిద్ధంగా ఉండబోతే ఈ నోటిఫికేషన్ ఏందో ఇక మరి డిసెంబర్ అనే వరకనే మరి కోజాగలు ఇక మరి చల్లబడితే ఏమో. ఇగో ఆ ఒక్కరోజే 600 ఫోన్ల ట్యాప్, పలు చోట్ల నామినేషన్ల ఉపసంహరణ జరగకుండా స్కెచ్. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకే రోజు 600 మంది ఫోన్లు ట్యాప్ చేయడం కలకలం రేపుతుంది. నవంబర్ 15న అంటే నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజున ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు టీం 600 మంది ఫోన్లను ట్యాప్ చేసింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మావోయిస్టుల పేరు చెప్పి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారు. మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారని మావోయిస్టుల సానుభూతి పరుల పేర్లతో ట్యాపింగ్ చేశాడు. రివ్యూ కమిటీకి మావోయిస్టుల పేర్ల మీద నెంబర్లు ఇచ్చాడు ప్రభాకర్ రావు. సాధారణ ఎన్నికల్లో మావోయిస్టులు యాక్టివ్ అయ్యారని కమిటీకి చెప్పాడు. మావోయిస్టుల పేరుతో అధికార ప్రతిపక్ష వ్యాపార రంగానికి చెందిన వారితో పాటు జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేశాడు. అనేక జిల్లాల్లో ప్రత్యర్థి పార్టీలను గందరగోళం పరిచేందుకు నామినేషన్ల ఉపసంహరణ రోజున టార్గెట్ చేసి అస్త్రంగా వాడుకున్నట్టు తెలిసింది. హైదరాబాద్ సిటీలోని పలు నియోజకవర్గాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో రెబల్స్ నామినేషన్ల ఉపసంహరణ జరగకుండా ట్యాపింగ్ ద్వారా అడ్డుకున్నట్టు తెలుస్తుంది. ఇది కథ. ఒక్కరోజే నామినేషన్ల ఒక్కరోజే 600 ఫోన్లు. ఎందుకంటే ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఉపసంహరణ, ఎవరెవరు ఏం కథ, ఎవరెవరు బిర్రుగుండ్రు, ఎవరెవరు లూజుగుండ్రు, ఎవరెవరు అలకగుండ్రు, ఏ అభ్యర్థి తరపున ఎవరు మాట్లాడుతుర్రు, ఇదన్నీ కథలను వింటందుకు ఆ ఒక్కరోజే 600 ఫోన్లు ట్యాప్ చేసిండట ఇక ఆయన ప్రభాకర్ రావు. దా కాళేశ్వరంపై కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ అనుకున్నది ఒకటి, అయినది ఇంకోటి. ఏందది? రేవంత్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు చిచ్చు. కమిషన్కు జవాబు ఇవ్వలేక ఇరకాటంలో సర్కారు. కేసీఆర్ను బదనాం చేసేందుకు ఏడాదిన్నరగా పాటలు. నోటికొచ్చిన ఆరోపణలు చేసిన ప్రభుత్వ పెద్దలు. కమిషన్కు కీలక డాక్యుమెంట్లు ఇవ్వకుండా కుతంత్రాలు. జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు కీలక విషయాలు. క్యాబినెట్ నిర్ణయంతోనే కాళేశ్వరంపై ముందుకెళ్లామని కమిషన్ విచారణలో కేసీఆర్, హరీష్, ఈటల స్పష్టీకరణ. మినిట్స్ ఇవ్వాలని సర్కారుకు మూడోసారి కమిషన్ లేఖ. కమిషన్ లేఖలతో కాంగ్రెస్ ప్రభుత్వం తెల్లముఖం. ఎన్డీఏసీఏ నివేదిక డొల్లా అని ఇప్పటికే ఎలాంటి నిలదీత. ప్రతికూలతతో సహచరులపై ముఖ్య నేత రుసరుసలు. చెరపకురా చెడేవు అన్నారు పెద్దలు. కాళేశ్వరం ఎపిసోడ్లో రేవంత్ సర్కారు పరిస్థితి ఇప్పుడు ఇట్లనే తయారైంది. తెలంగాణ వరప్రదాయిని, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును కాలగర్భంలో కలిపి కేసీఆర్ను వ్యక్తిగతంగా బదనాం చేయాలనే ఏడాదిన్నర కుట్రలు నిష్ఫలమవుతున్నాయనే సంకేతాలు ప్రభుత్వ పెద్దల్లో కలవరం రేపుతున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి సర్కారులో కాళేశ్వరం ప్రాజెక్టు చిచ్చు రాజుకున్నది. ఇక మరి ముఖ్యంగా ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు కట్టకట్టుకొని కాళేశ్వరం కథకాడికి పోయి మొత్తం సినిమా తీసి అసెంబ్లీలో కూడా చూపించారు. ఏమని? ఇగో మేడిగడ్డ బొందలగడ్డ అయింది, అన్నారం ఆగమైంది, సుందిల్లా ఇక ఇటో అటో అనే డేంజర్ ప్రమాదంలో ఉంది, కాళేశ్వరం మొత్తం కూలేశ్వరం చేసిర్రు అని కాంగ్రెస్ వాళ్ళు మరో ముత్తుకొని చెప్పారు. ఇప్పుడు వీళ్ళేమంటుర్రయ్యా, కాళేశ్వరంలో గింతంత పొక్క పడితే, ఒక్క పిల్లరు పొక్క పడితే, తొర్ర పడితే
దాన్ని ఇంత పెద్దగా చూపించి ఇది చేసిర్రు అని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. మనం ఇల్లు కడుతుంటే గింతంత ఏమన్నా ఇదైతే మళ్ళా దానికి అతుకు పెట్టవా అంటే ఎట్లా పెట్టి వస్తుంది అతుకు? నీకు ఇప్పుడు బునాదే నీకు బిరగలేకపోతే, నీకు బునాదే బిరగలేకపోతే, గట్టిగా లేకపోతే, పట్టు మీద లేకపోతే రేపు పైన ఉన్న స్లాబ్ గోడలు ఏడ నిలుస్తాయి అని కాంగ్రెస్ వాళ్ళు. వాస్తవానికి మరి ఈ తొర్ర పడతాడుగా, ఈ బుర్ర పడతాడుగా ఎట్లా చేసిరి, ఎందుకు చేసిరి, గా రకంగా ఎట్లా చేసి, అది ఏమైనా ముచ్చమంచ పనా లేకపోతే బుడ్డ పైన, అది లక్షల కోట్లతో కూడుకున్న పైన, మరి గట్టెట చేసిరి? ఇలా పిల్లలు కుంగిపోతే దానికి అతుకు పెడితే ఎంతున్నా అతుకే కదా, ఎన్నాళ్ళు ఉంటుందా అతుకు? ఇలా 100 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టులు మరి ఇలా చెక్కు చెదరకుండా ఉండుడేంది, 3 ఏళ్ల కింద కట్టిన కాళేశ్వరం అప్పుడే కూలేశ్వరం కావుడైంది అనేది ఇక కాంగ్రెస్ వాళ్ళ ఆపోచన. ఇక ఇప్పుడు నమస్తే తెలంగాణ వాళ్ళు ఏం రాసుకొచ్చారో చూడు. కాళేశ్వరంపై కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ అని రాసుకొచ్చారు. మేము శుద్ధ పూసలం, సుఖం పూసలం, ఏ తప్పు చేయలేదు, కాళేశ్వరం కడితే ప్రపంచంలో దానికి పేరు వచ్చింది అని ఇప్పుడు వీళ్ళు చెప్ప తిరుగుతారు. చూద్దాం ఈ రేపు దీని మీద కథ ఏం బయటకు వస్తుంది, ఏంది ఏం కథ అనేది ముందు మనమే చూడబోతాం. ఏవా జ్యోతి ఇక చూస్తుర్రా, మీపై చర్యలు ఎందుకు తీసుకోరాదు, కాళేశ్వరం బాధ్యులైన 38 మంది అధికారులకు షోకాజ్, విజిలెన్స్ నివేదిక ఆధారంగా సర్కారు చర్యలు, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం, ఆ తర్వాత క్రిమినల్ కేసులు, శాఖపరమైన చర్యలు. ఇక చూడు తొర్ర బొర్ర, ఈ బొర్రలల్లా త్వరలల్లా 2 రోజులు సంసారం చేయొచ్చు. గసముడి త్వరలు పడ్డాయి. సరిహద్దులు దాటిన ఫోన్ ట్యాపింగ్ చూసారు కదా, ఎల్లాగా చెప్పుకున్నాం కదా కథ ఇది. యుద్ధంలోకి అమెరికా, ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు పక్కాగా తెలుసు, ట్రంప్. ప్రస్తుతానికి హతమార్చాం, ఇరాన్ లొంగిపోవాలి, ఆ దేశం వద్ద అణ్వాయుధం అనేది ఉండకూడదు, సమస్యకు నిజమైన ముగింపు కోరుకుంటున్నాం, టెహ్రాన్ను అక్కడి పౌరులు తక్షణం వీడి వెళ్ళిపోవాలి. ట్రంప్ హెచ్చరికలు. G7 నుంచి అర్ధాంతరంగా అమెరికాకు. తాను తిరిగి వెళ్తున్నది కాల్పుల విరమణ ఒప్పందం కోసం కాదని, విషయం అంతకంటే పెద్దదని స్పష్టీకరణ. ఈశాన్య సిరియా నుంచి అమెరికా బలగాల తరలింపు. డీగో గార్సియాలో ఇప్పటికీ అమెరికా B2 స్టెల్త్ బాంబర్లు. పతాక స్థాయికి చేరిన ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో అమెరికా కూడా జోక్యం చేసుకోనుందా? ఇజ్రాయిల్కు తోడుగా యుద్ధ రంగంలోకి దిగనుందా? గడిచిన 24 గంటలుగా శరవేగంగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తుంది. ఎన్నిసార్లు హెచ్చరించినా తమతో అణు ఒప్పందం కుదుర్చుకోలేదన్న కోపంతో ఇరాన్పై రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదు, ఈ విషయాన్ని నేను పదే చెబుతున్నాను. టెహ్రాన్ ప్రజలంతా తక్షణమే ఆ నగరాన్ని వీడి వెళ్ళిపోండి అని హెచ్చరిస్తూ సోమవారం తన సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్లో ఒక పోస్టు పెట్టారు. అనంతరం కెనడాలో జరుగుతున్న G7 సమావేశాన్ని వీడి అర్ధాంతరంగా అమెరికాకు పయనమయ్యారు. జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశం నిర్వహించడానికి సిచ్యువేషన్ రూమ్ను సిద్ధం చేయాలని శ్వేత సౌధం వర్గాలను ఆదేశించారు. సుప్రీం లీడర్గా చెప్పుకుంటున్న సదరు నేత ఎక్కడ దాక్కున్నాడో మాకు పక్కాగా తెలుసు. ఆయనను లక్ష్యంగా చేసుకొని దాడి చేయడం మాకు చాలా సులువు, కానీ అక్కడ ఆయన క్షేమంగానే ఉన్నారు. ఆయన్ను మేము చంపాం కానీ ప్రస్తుతానికి అని ఈ రకంగా
ఇక మరి ట్రంప్ మొత్తానికి ఇక మరి తాడుకు పట్టలేదు, తగులుకు పట్టలేదు, గుంజకేందుకమ్మ గుంజులాట అన్నట్టు ఇప్పుడు ఇరాను ఇజ్రాయిల్ యుద్ధం మీద ఇప్పుడు ఈయన మోపైండు. ఇక మరి పాకిస్తాన్ భారత్ కనుక యుద్ధం జరుగుతుంటే ఇక మరి మోడీకి ఫోన్ చేసి నేను యుద్ధం ఆపినా అని ఎదురైన మీడియా వాళ్ళు చెప్పుకుండు ఈ సుధపూస. ఇప్పుడు ఆయన దేశంలో వాళ్ళ జనాలే తిప్పటాడకాడికి వచ్చింది కథ. సరే, కొత్త రైతులకు భరోసా. జూన్ 5లోపు రిజిస్ట్రేషన్ అయి ఉంటే చాలు. ఏఈఓలకు ధ్రువపత్రాలు ఇస్తే పోర్టల్లో నమోదు. ఈ నెల 20వ తేదీ వరకు గడువు. 3 ఎకరాల వరకు రైతు భరోసా జమ. ఇక ఇంతింత ఇప్పుడు 3 ఎకరాల దాకా రైతు భరోసా జమ అయిందట. మొత్తానికి సాగు చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇవ్వాలనేది కంకణం కట్టుకుంది సర్కారు. మొత్తానికి కొత్తగా భూమి యాజమాన్య హక్కులు పొందిన రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నెల 5న కటాఫ్ తేదీగా పెట్టారు. అంటే ఈ నెల 5లోపు క్రయ విక్రయాలు మ్యూటేషన్ జరిగి యాజమాన్య హక్కులు పొందిన రైతులకు రైతు భరోసాను ఈ రకంగా మొత్తానికి ప్రతి ఎకరానికి సాగు చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇస్తున్నాం అని మరి సర్కారు చెప్తుంది. ఇప్పటికే 3 ఎకరాల దాకా పడ్డదాట. కానీ అసలు మొత్తం మరి మునుపటి పశలు ఏమాయన కాడికి కొన్ని రైతు సంఘాలు మరి ప్రశ్నిస్తూ ఉన్నాయి. చూడాలి మరి, ఎందుకంటే 2 గార్లు అయ్యి మాకు రాలేదు రైతు భరోసా, అది 2-3 ఎకరాల వరకే సరిపెట్టుకుర్రు. మరి సాగు చేసే ప్రతి ఎకరానికి ఇస్తామన్న వాళ్ళు మరి కొన్ని ఇరికి ఇవ్వలేదు అనేది కూడా గుర్తు చేస్తుర్రు. ఇక మరి దాని మీద మరి సర్కారు ఏమంటుందో ఏం కాదో కానీ మొత్తానికైతే ఇప్పుడు ఈ వానాకాలం పెట్టుబడి మాత్రం ప్రతి ఎకరానికి సాగు చేసే ప్రతి ఎకరానికి మేము రైతు భరోసా జమ చేస్తాం అనేది సర్కారు చెప్తుంది. ఇప్పటికే 3 ఎకరాల వరకు జమ అయినట్టుగా మనకు కనబడుతుంది. ఇంకేముంది ఆయువన వార్త. ఇతర రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు ఉన్న 30,000 మంది పేర్ల తొలగింపు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పట్లో ఉండకపోవచ్చు. CEO ఇది ఎల్లాక మనం చెప్పుకున్నాం ముచ్చటే. అగో మళ్ళీ వచ్చారు ఇలా బుద్ధిగాళ్ళు. ఏసీబీకి చిక్కిన 3 అధికారులు. బిల్లుల క్లియరెన్స్కు లంచాలు తీసుకుంటుండగా పట్టివేత. కాప్రా కరీంనగర్లో ఘటనలు. లంచం తీసుకుంటూ పలువురు అధికారులు మంగళవారం ఏసీబీకి చిక్కారు. జిహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్లో కాంట్రాక్టర్ సిహెచ్ రామ్రెడ్డి సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి తనకు రావాల్సిన ఇక మరి 2.50 లక్షల పెండింగ్ బిల్లు కోసం అసిస్టెంట్ ఇంజనీర్ స్వరూప 1.50 లక్షలు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ బతిమాలగా 1.20 లక్షలకు ఓకే చెప్పారు. అనంతరం రామరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కాంట్రాక్టర్ నుంచి ఆ నగదు తీసుకుంటున్న ఏఈ స్వరూపను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మరో ఘటనలో కరీంనగర్ చెందిన రాజు పంచాయతీరాజ్ శాఖలో కొన్నేళ్లుగా తన కారును అద్దెకు తిప్పుతున్నాడు. నెలకు 30,000 చొప్పున 6 నెలల బిల్లు పెండింగ్లో ఉంది. ఆ బిల్లు క్లియరెన్స్ కోసం 8,000 ఇవ్వాలని రాజును జడ్పీ కార్యాలయంలో ఏఈ శరత్ డిమాండ్ చేశారు. దీంతో రాజు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. 8,000 సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ ద్వారా శరత్ తీసుకుంటుండగా అధికారులు ఇద్దరిని పట్టుకున్నారు. అబ్బా రోజు ఇప్పుడు గాఢ జరిగింది. గాఢ ఏసీబీ వాళ్లకు ఈ తిమింగలం చిక్కింది. గాఢ పలాని కాడ ఏసీబీ వాళ్ళ కంట్లో వీళ్ళు పడ్డరు. పలానా కాడ ఏసీబీ వాళ్ళని పట్టుబట్టిర్రు. పలానా కాడ అధికారులు ఏసీబీ వాళ్ళతో పట్టుబడ్డరు.
ఈ రకంగా రోజు టీవీలల్లో పేపర్లల్లో సోషల్ మీడియాలలో మూత మోగుతున్నా కానీ ఇక మరి అదేందిరా అంటే అందులోనే అదక తిన్నట్టు ఈ రకంగా తయారయ్యారు వీళ్ళు కొంతమంది అధికారులు. ఏమన్నా అందం సందం ఉందా వీళ్ళ ముచ్చట? అయ్యో రామచంద్ర, ఒకరికి బుద్ధి చెప్పే అధికారులు ఇక వాళ్ళే గడ్డి తింటారు. పొడుగు నుంచి పొడుగు దాకా గాడ గట్లాయే గీడ గట్లాయే బామో రేపు పుసుక్కున నేను తీసుకుంటే నా పని ఏమవుతుందో అన్న సోయి కూడా మర్చిపోయి పశకు ఏమో తిన్నారన్నట్టుగా పశాశకు ఇగో ఈ రకంగా గింత కకృతి పడి గిట్ల తయారయ్యారు అధికారులు. నేను లంచం అడుగుతున్నా కానీ మరి ఇటు నిజంగానే ఏసీ వాళ్ళకి గిడ పట్టిస్తున్నా ఏంది ఏం కథ అన్న పరిమెరక కూడా లేకుండా గంత దిగజాడు స్థాయికి ఇది వీళ్ళు మరి ఉన్నారంటే మరి ఆ స్థాయికి పోయిర్రంటే ఇక మరి వీళ్ళని ఏమని తిట్టాలనో ఏమని పొగడాలనో ఏమని అసలు ఏమనాలనో కూడా అర్థమవుతలేదు. రామచంద్ర తిట్టి 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 మన నోరే కాయగాస్తట్టుంది కానీ ఈ సర్కారు అధికారులు కొంతమంది మరి లంచగొండి అధికారులు మాత్రం మారినట్టు. ఇజ్రాయెల్ దాడులు ఇంధన భద్రతకు ముప్పు, చమురు కేంద్రాల ధ్వంసం ఆందోళనకరం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం, భవిష్యత్తులో ఇరాన్కు చైనా సహకరించే అవకాశం, ఇజ్రాయెల్ ప్రాంతీయ ఆధిపత్యం తాత్కాలికమే కావచ్చు, తక్షణం కాల్పులు విరమించి చర్చలు జరపడం మేలు. ఈనాడు ముఖాముఖిలో మాజీ దౌత్యవేత్త తల్మీజ్ హమ్మద్ ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుందని మాజీ దౌత్యవేత్త అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు తల్మీజ్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇరాన్ ఇంధన కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడం అంతర్జాతీయంగా ప్రభావం చూపుతుందని, ఇది ఆందోళనకరమని అన్నారు. 1974 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అయిన తల్మీజ్ సౌదీ అరేబియా, ఓమన్, యుఏఈలకు అంబాసిడర్గా పనిచేశారు. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖలో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అదనపు కార్యదర్శిగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన ఈయన అనేక పుస్తకాలు రాశారు. 2022లో బెస్ట్ ఏషియా హెట్ వార్ పేరుతో పుస్తకం వెలువరించారు. ప్రస్తుతం ఓవర్సీస్ రీసెర్చ్ ఫౌండేషన్లో విజిటింగ్ డిస్టింగ్విష్డ్ ఫెలోగా పనిచేస్తున్న తల్మీజ్ పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం పర్యవసానాలను ఈనాడు ప్రత్యేక ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఇరాన్లోని న్యూక్లియర్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్ ప్రమాదకరంగా ఇంధన కేంద్రాలపైకి విస్తరించింది. ఇరాన్ తన క్షిపణులతో ధీటుగా సమాధానం ఇస్తుంది. ఇరాన్కు ఇంత సామర్థ్యం ఉందని చాలామంది ఊహించలేదు. కానీ 4 రాత్రులు ఇజ్రాయిల్లోని పలు ప్రాంతాలపై మిస్సైల్స్తో దాడులు చేసింది. దీనివల్ల ఇజ్రాయెల్కు జరిగిన నష్టం ఎక్కువే అయినా ఆ దేశం చాలా విషయాలు దాచిపెడుతుంది. నా అంచనా ప్రకారము పరిస్థితి చేదాటకుండా చూసేందుకు అమెరికా ప్రయత్నించే అవకాశం ఉంది. ముందు కూడా డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఇదే. కానీ అమెరికా, ఇరాన్ మధ్య మస్కట్లో చర్చలకు 2 రోజుల ముందు నెతన్యాహు దాడులకు దిగారు. అక్కడ ఏదైనా ఒప్పందం కుదిరితే ఆ ప్రభావం తమ మీద పడుతుందనే ఆందోళనతో ఇజ్రాయెల్ దాడులకు దిగినట్లుగా కనిపిస్తుంది. ఈ దాడులు ఇజ్రాయెల్ ప్రాంతీయ ఆధిపత్యానికి తాత్కాలికంగా ఉపయోగపడవచ్చు, కానీ దీర్ఘకాలంలో అంతర్జాతీయంగా చాలా ప్రమాదకరం. కాబట్టి అత్యవసరంగా యుద్ధాన్ని విరమించాలి. ఇక యుద్ధం చేస్తే ఖచ్చితంగా నష్టమే. యుద్ధం వల్ల నష్టమే అనేది కూడా మరి అందరికీ ఎరుకున్న ముచ్చటే. ఇక ఈ యుద్ధంతో ఇక మరి ఇప్పటికే బంగారం ధర కొండెక్కి కూర్చుందంటే ఇంకా పోయి ఆడ కూర్చుంటుందో. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి అంటే ఇంకెంత పెరిగిపోతాయో ఏం కథో. ఇక ఈ యుద్ధం చదవకుండా ఈ యుద్ధాల వల్ల ఆ కథ కూడా కమ్మే కాడికి వస్తుంది. ఇక మరి అది ఎట్టేటి సంగతో ఏం కథో. మొత్తానికి బాంబుల వర్షం. ఇరాన్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్, ఖమేనీ సన్నిహిత సలహాదారు మృతి, టెహరాన్లో భయానక పరిస్థితులు, నగరాన్ని వీడుతున్న జనం, G7 నుంచి అర్ధంతరంగా వచ్చేసిన ట్రంప్, కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నాం, ఖమేనీ ఎక్కడున్నారో తెలుసని వ్యాఖ్య, ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలన్న అమెరికా అధ్యక్షుడు,
మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడి, ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరోపా అరబ్ దేశాల పిలుపు, సరిహద్దులు దాటి ఆర్మేనియా చేరుకున్న భారత విద్యార్థులు. చూస్తున్నారులా ఇరాన్ క్షిపణి దాడితో ఇజ్రాయిల్లోని హెర్జిలియాలో అలుముకున్న పొగ. ఏమప్పో ఈ యుద్ధం సరగకుండా ఈ యుద్ధంతో ఇంకా ఎంత కథ నడుస్తుందో, ఇంకా ఎన్ని ప్రాణాలు ఇదైతాయో. ఇంకేముంది మన వార్త ఏముంది ఇంకా? ఇదేంది? మీ అంతర్గత రాజకీయాల కోసం నదుల అనుసంధానాన్ని అడ్డుకుంటారా? కేసీఆర్ సీఎంగా ఉండగా గోదావరి వరద జలాలే రాయలసీమకు శరణ్యం అనలేదా? ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు వ్యతిరేకం కాదని స్పష్టీకరణ. ఇప్పుడు బనకచెర్ల కథ. పోలవరం బనకచెర్ల అనుసంధానం విషయంలో సాంకేతిక అంశాలపై కన్నా అంతర్గత రాజకీయాలపైనే తెలంగాణ రాష్ట్ర నాయకుల తపన ఉంది. వారి అంతర్గత రాజకీయ అవసరాల కోసం నదుల అనుసంధాన ప్రాజెక్టును అడ్డుకోవడం ఎంతవరకు సబబు అని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిలదీశారు. రాయలసీమను రతనాల సీమగా మార్చాలంటే గోదావరి వరద జలాలు మళ్లించడం ఒకటే మార్గమని అప్పట్లో సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రకటించారు. ఆయన సీఎం హోదాలో నగరికి వచ్చారు. ప్రగతి భవన్లో సీఎంలుగా కేసీఆర్, జగన్ సమావేశమయ్యారు. గోదావరి వరద జలాలను శ్రీశైలం, నాగార్జున సాగర్లకు మళ్లిస్తామని ప్రకటించారు. మరి ఇప్పుడు బారాస నేతలు పోలవరం బనకచెర్ల అనుసంధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వారు అలా మాట్లాడుతున్న జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని ప్రశ్నించారు. అన్ని అనుమతులు తీసుకునే ఈ ప్రాజెక్టు చేపడతాం. దిగువన సముద్రంలో వృధాగా కలిసిపోతున్న జలాల్లో 200 టీఎంసీలనే దుర్భిక్ష రాయలసీమకు మళ్లిస్తాం. దీనివల్ల ఎగువ రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదు అని ఆయన స్పష్టం చేశారు. ఏపీ సచివాలయంలో మంగళవారం రాత్రి నిమ్మల రామానాయుడు విలేకరుల సమావేశంలో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చారు. నాడు జగన్, కేసీఆర్లు ఏం మాట్లాడారో వీడియోలు ప్రదర్శించారు. అనుమతులు లేవనడం అసత్యం. పోలవరం బనకచెర్ల అనుసంధానానికి అనుమతులు లేవని తెలంగాణ నేతలు విమర్శలు సరికాదు. 2025 మే 22న ప్రాజెక్టు ప్రాథమిక నివేదిక కేంద్ర జల సంఘానికి సమర్పించాం. దాన్ని ఆమోదించిన తర్వాత డిపిఆర్ సమర్పిస్తాం. కేంద్ర పర్యావరణ శాఖకు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ పంపాం. కేసీఆర్ హయాంలో కృష్ణా, గోదావరి బోర్డుల అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు నిర్మించలేదా? కాళేశ్వరం, సీతారామసాగర్, సమ్మక్క బ్యారేజీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను అనుమతులు లేకుండానే చేపట్టిన విషయం వాస్తవం కాదా అని రామానాయుడు నిలదీశారు. మొత్తానికి నాడు కేసీఆర్ మాటలు మినిట్స్లో నమోదు. 2016లో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎంలుగా చంద్రబాబు, కేసీఆర్ పాల్గొన్నారు. కృష్ణాలో 1000 టీఎంసీల నీళ్లు కావాలని, గోదావరి నుంచి మళ్లించడం ఒకటే మార్గమని నాడు కేసీఆర్ చెప్పిన మాటలు మినిట్స్లో నమోదయ్యాయి. బారాస నేతలు ఇప్పుడు ఎలా అభ్యంతరం చెబుతారు? రాయలసీమ దుర్భిక్ష ప్రాంతానికి గోదావరి వరద జలాల మళ్లింపు ఒకటే మార్గమని నాడు కేసీఆర్ స్పష్టం చెప్పారు. కేసీఆర్తో ఒప్పందంపై జగన్ శాసనసభలో మాట్లాడారు. రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లేందుకు కేసీఆర్ సహకరిస్తున్నారని జగన్ ఆనాడు చెప్పారు. గోదావరి ఎగువ ప్రాంతం నుంచి నీళ్లు ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించినా దిగువ నుంచి నీళ్లు తీసుకుంటామంటే బారాస నాయకులకు ఇప్పుడు అభ్యంతరాలు ఎందుకు అని ఈ రకంగా రామానాయుడు నిలదీస్తుండు. ఇక మొత్తానికి పోలవరం బనకచెర్ల కథ ఇక మరి ఆనాడు దీని మీద
పోరి 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 తీసుకొని పోరి రొయ్యల పులుసు చేపల పులుసుకు మంచి బిర్రగా అలవాటైన కేసీరావు ఇక ఈ రకంగా ఆనాడు జగన్తోనే ఓ మాట మాట్లాడేదట. ఇక ఇప్పుడు వాళ్ళ పరిపాలన వాళ్ళ అధికారం పోయినాక ఇప్పుడు ఇంకో తీరుగా మాట మళ్ళీ వేస్తున్నారట. అట్టట ఉంటుంది ఏంది ఏం కదా మీది మాట నోరా తారి మట్ట అని ఇప్పుడు ఈ నీళ్ళ శాఖ మంత్రి ఈయన నిమ్మల రామానాయుడు ఇక బాగా ఈ ముచ్చట మీద కేసీరావయ్యను సరిపోని అరుచుకుంటుండు. ఆనాడు అట్లేంది ఈనాడు ఇట్లేంది. సాక్షి ఇదేంది 70 మంది మృతి. గాజాలోని ఖాన్ యూనిస్లో ఆహార ట్రక్కుల కోసం ఎదురు చూస్తున్న వారిపై ఇజ్రాయెల్ జరిపిన కాల్పుల్లో 70 మంది మృతి చెందారు. నీ పాడ్యంగారా. రంగారెడ్డిలో ఎక్కువ, నిజామాబాద్లో తక్కువ. ఏందది? నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలు ఇలా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 23కు పెరగనున్న సీట్లు. అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో 11 సీట్లు మాత్రమే. శాసనసభలో ఏకంగా 50 మంది మహిళల ప్రాతినిధ్యం. 119 నుంచి 153కు పెరగనున్న మొత్తం నియోజకవర్గాలు. మారనున్న పలు నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దులు. కొత్త జనాభా లెక్కలు రాగానే డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు. 2011 జనాభాతో 2027 లెక్కలు పోలిస్తే పెరిగే అసెంబ్లీ స్థానాలు ఇలా. తెలంగాణ శాసనసభ వచ్చే ఎన్నికల అనంతరం 153 మందితో కొలువు తీరనుంది. అందులో ఏకంగా 50 మంది మహిళా సభ్యులు ఉండనున్నారు. కొత్తగా రాష్ట్రంలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. 2027 మార్చికి జనాభా లెక్కలు పూర్తి కాగానే నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ పని ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేయనుంది. తెలంగాణ శాసనసభకు 2028 నవంబర్ డిసెంబర్లో జరిగే ఎన్నికలు కొత్త నియోజకవర్గాలతో నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల నుంచే మహిళలకు 33% రిజర్వేషన్ కూడా వర్తించనుంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న కొన్ని నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దుల్లోని మార్పులు జరుగుతాయి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఇంటూ నాలుగులో ఇంకా రేపు తెలంగాణ శాసనసభ 119 ఎమ్మెల్యేలకు గాను ఇప్పుడు 153 మందికి పోతుందట. 153 మంది ఎమ్మెల్యేలు రాబోతున్నారట. మరి అందులో 50 మంది దాకా మహిళా ఇవి రాసుకొచ్చిరుగా మహిళా సభ్యులే 50 మంది దాకా, ఏకంగా 50 మంది దాకా మహిళా సభ్యులే ఉండనున్నారు. కొత్తగా రాష్ట్రంలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. ఇంకా 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి వచ్చే ఎలక్షన్ల నాటికి అనేది మరి కుండ బద్దలు కూడా చెప్పుకొస్తున్నారు. చూద్దాం మరి ఆ మహిళా మనులు కూడా ఎవరు ఏంది ఏం కథ. ఇక మరి అప్పుడు కథ ఇంకో తిరిగినే ఉంటట్టుంది. మొత్తానికి మొయ్యిన మోత మోగే కాడికి వస్తుంది కథ. అప్పు తీర్చేందుకు తాలిబొట్టు కూడా అమ్ముకున్నా. ఇదెక్కడి కథ. కుమారుడు చూస్తుండగానే కట్టేసి కొట్టారు. దివ్యాంగురాలైన కుమార్తె పింఛను సైతం వాళ్ళే లాక్కుంటున్నారు. బట్టలు చించేందుకు ప్రయత్నించారు. కుప్పం ఘటనలో బాధితురాలు శిరీష. అప్పు తీర్చేందుకు తాలిబొట్టు కూడా అమ్ముకున్నాను. చివరకు నా కుమార్తెకు వచ్చే 6,000 పింఛను సైతం వాళ్ళే లాక్కుంటున్నారు. అయినా వాళ్ళ ధనదాహం తీరలేదు. చివరకు నన్ను నడి రోడ్డుపై ఈడ్చుకెళ్ళి చెట్టుకు కట్టేసి బాకీ తీర్చాలంటూ దాడి చేశారు అని చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బాధితురాలు శిరీష కన్నీటి పర్యంతమయ్యారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ముని కన్నప్ప, అతడి కుటుంబ సభ్యులు శిరీష అనే మహిళను భర్త చేసిన అప్పులు తీర్చాలంటూ చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడిన ఘటన విదితమే.
తీవ్రంగా గాయపడిన శిరీష ప్రస్తుతం కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, నా భర్త పేరు తిమ్మరాయప్ప, మాకు 2 కుమార్తెలు 1 కుమారుడు ఉన్నారు. మేము బాగా బతికినోళ్ళమే. మాకు జేసీబీ కూడా ఉండేది. తమ్ముడు చేసిన అప్పులు తీర్చేందుకు నా భర్త 16 లక్షలు అప్పులు చేశాడు. జేసీబీని అమ్మేసి కొంతవరకు అప్పులు తీర్చాం. మిగిలిన అప్పులు తీర్చేందుకు నారాయణపురానికి చెందిన మునికన్నప్ప కుటుంబం వద్ద 2 ఏళ్ల క్రితమే 80,000 అప్పు తీసుకున్నాం. వారికి ప్రతి నెల 100కి 5 నుంచి 30 వరకు వడ్డీలు చెల్లించాం. వడ్డీలు అయితే కట్టాం, కానీ అసలు మాత్రం అలాగే మిగిలిపోయింది. అసలు మొత్తం చెల్లించాలని 6 నెలల క్రితం నా భర్త తిమ్మరాయప్పను చెట్టు కట్టేసి గ్రామస్తుల మధ్య తీవ్రంగా అవమానించారు. దీన్ని తట్టుకోలేక నా భర్త గ్రామం నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి వికలాంగురాలైన నా పెద్ద కుమారుడు మరో కుమార్తెను మా అమ్మ వద్ద వదిలి నేను బెంగళూరుకు వెళ్ళాను. అక్కడ కూలీ పనులు చేసి కొద్దిగా అప్పు తీరుస్తున్నాను. వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో నా తాలిబొట్టును కూడా అమ్మి అప్పు కట్టాను. అయినా వారి ధనదాహం తీరలేదు. మా పెద్ద కుమార్తెకు నెల వచ్చే వికలాంగ పెన్షన్ 6,000ను కూడా 3 నెలల నుంచి మునికన్నప్ప కుటుంబమే తీసుకుంటుంది. దీంతో నా పిల్లలు తినేందుకు తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పిల్లల్ని కూడా నా వెంట తీసుకెళ్లేందుకు బెంగళూరు నుంచి తిరిగి వచ్చాను. స్కూల్ నుంచి టీసీలు తీసుకొని పిల్లల్ని వెంట పెట్టుకొని వస్తుంటే మునికన్నప్ప కుటుంబ సభ్యులు నన్ను చెట్టు కట్టేసి కొట్టారు. బట్టలు చించేందుకు ప్రయత్నించారు. నా కొడుకు పక్కనే ఏడుస్తున్న వాళ్ళు కనికరించలేదు. పోలీసులు రాకపోతే నా గతి ఏమయ్యేదో అంటూ తీవ్రంగా విలపించింది. 4గురికి రిమాండ్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు శిరీషను హోంమంత్రి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలును ఆదేశించారు. కాగా శిరీషపై దాడి చేసిన మునికన్నప్ప, అతని కుటుంబ సభ్యులు రాజా, వెంకటమ్మ, జగదీశ్వరపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. ఇంకో గిది కథ. పాపం మరి కుటుంబం పరుల కోసం తాలిబొట్టునే అమ్మి అప్పు కట్టింది. ఇంకా ఎంతో కొంత సరే, అది నిమ్మలంగా కడతాము, ఏం ఎగ్గొట్టము, కడతాం అన్నా కానీ ఇక నీకు భర్తని చెట్టు కట్టేసి కొడితే అవమానం భరించలేక ఆయన దేశాలు పట్టిండు. ఇక ఇప్పుడు ఈ తల్లి కూడా పాపము ఇక మరి వికలాంగురాలైన బిడ్డ పెన్షన్ కూడా తీసుకుంటారు. ఇంత అప్పు ఇచ్చిన పాపానికి అప్పు ఇచ్చినందుకు ఇక అది కొంత తీర్చుకుంటూ వస్తున్నాము. నీకు నీ రుణం మేము ఏం పడిపోము, కడతామన్నా కానీ ఇక ఈ మునికన్నప్ప కుటుంబ సభ్యులు వీళ్ళను విచ్చలవిడిగా ఇక పాపం మళ్ళీ ఈవెన్ కూడా నా పిల్లల బతుకు ఆగమవుతుందని చిన్నగా బెంగళూరు తీసుకొని పోతుంటే ఇక ఈ రకంగా అంటే అప్పు చూడరు, ఎంత అప్పు పానానికి ముప్పు అనేది ఈ రకంగా ఇప్పుడు అర్థమవుతుంది. ఇక మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సే